సభాధ్యక్షులు సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారు, గౌరవనీయులు గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ కోడెల శివప్రసాదరావు గారు, గౌరవ చైర్మన్ శాసన మండలి గౌరవనీయులు చక్రపాణి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు నిమ్మకాయల చినరాజప్ప గారు, సహచర మంత్రివర్గ సభ్యులు జవహర్ గారు, పుల్లారావు గారు, డిప్యూటీ స్పీకర్ గౌరవనీయులు బుద్ధప్రసాద్ గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రావణ్ కుమార్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మలయాద్రి గారు, జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గారు కారం శివాజీ గారు, జూపూడి ప్రభాకర్ గారు, వర్ల రామయ్య గారు, రాజకుమారి గారు, గౌరవనీయులు డేవిడ్ రాజు గారు, తంగిరాల సౌమి గారు, మాణిక్య వరప్రసాద్ గారు, పుష్పరాజు గారు, శమంతకమణి గారు, గౌరవనీయులు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరి సోదరమణులందరికీ, రాష్ట్రంలో ఈ ప్రోగ్రాంలో భాగస్వాములవుతున్నటువంటి సోదరి సోదరమణులందరికీ, అదే మాదిరిగా 120వ జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం. ఒక మహనీయుడు ఆ రోజు పుట్టడం, ఆయన్ని ఇక్కడే కాకుండా ఈరోజు ప్రపంచం మొత్తం మెచ్చుకునే ఏకైక మేధావి డాక్టర్ అంబేద్కర్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి పవిత్రమైన రోజున మన నూతన రాజధానిలో, మన అమరావతిలో ఆ మహనీయుడిని శాశ్వతంగా జ్ఞాపకం పెట్టుకోవడానికి, స్ఫూర్తినివ్వడానికి ఈరోజు మనందరం కూడా అంబేద్కర్ స్మృతి వనానికి శంకుస్థాపన చేశాం. 125 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి 125 అడుగుల ఎత్తైన విగ్రహం ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి విగ్రహానికి రూపకల్పన చేసిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా 20 ఎకరాల్లో ఈరోజు మన యొక్క స్మృతి వనాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఈరోజు ఒక్కొక్కసారి ఎంతో మంది పుడతారు, ఎంతో మంది చనిపోతారు. ప్రజల గుండెల్లో శిరస్సాయిగా కొంతమందే ఉంటారు. వాళ్ళల్లో ప్రముఖుడు ఏకైక వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే మన మిత్రులు మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు. ఆ మహనీయుడు దూరదృష్టి, ఆ మహనీయుడి యొక్క తెలివితేటలు, ఆయన కష్టపడిన రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శం, ఆచరణీయం, ఒక మాటలో చెప్పాలంటే శిరోధార్యం కూడా. అందుకనే ఈ దేశంలో, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఎన్నో సమస్యలు వచ్చినా, ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తున్నామంటే ఆ రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన విషయాలు మనం చూసినప్పుడు ఇది ప్రతి ఒక్కరు కూడా ఆమోదయోగ్యంగా భావించే పరిస్థితి వచ్చింది. అలాంటి మహనీయుడిని మనం ఎప్పటికీ శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ఇంకొక పక్క మీరు ఒక్కసారి ఆలోచిస్తే అంబేద్కర్ గారు ఒక దళిత కుటుంబంలో పుట్టారు, మామూలు కుటుంబంలో పుట్టారు. ఆ రోజుల్లో ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో దళితులు పడే అవమానాల్ని ఆయన కూడా భరించారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అవమానాలు ఉన్నాయని కృంగిపోలేదు, దిగులు పడలేదు, అట్లని చెప్పి ఎక్కడ కూడా రాజీ పడలేదు. ఆ మహనీయుడు ఆలోచించింది, ఆ సమస్యలపైన కొన్ని సందర్భాల్లో బాధపడ్డారు. ఒకసారి చూస్తే ఆయన సోదరుడు గోరేగావ్ గ్రామంలో ఒక గుర్రపు బండి ఎక్కారు. ఎక్కినప్పుడు ఏం మాట్లాడలేదు, కానీ దారిలో ప్రయాణం చేస్తా ఉంటే మీ కులం ఏంటని అడిగారు. అడిగినప్పుడు మేము ఆయన దళితులమని చెప్తే, మీరు దళితులు ఎక్కారు, ఈ గుర్రపు బండి కలుషితం అయిపోయింది, మీరు దిగి వెళ్ళిపోమని అర్ధాంతంగా ఇద్దరు దించేసిన సందర్భం. చాలా బాధపడ్డాడు, ఏంటి ఇదని. అలాంటి సందర్భం కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోసారి మీరు చూస్తే స్కూల్లో చిన్నప్పుడు చిన్న పిల్లల మనోభావం. ఆ రోజు స్కూల్లో కూర్చుంటే ఒక బ్లాక్ బోర్డు మీద టీచర్ పిలిచి, ఎవరైనా మీలో ఈ బ్లాక్ బోర్డు మీద మొత్తం మీరు నేర్చుకుని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా మిగిలిన వాళ్ళకంటే ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు అంబేద్కర్ గారు ముందుకు వచ్చారు. ముందుకొస్తే ఏదైతే ముందుకు పోయేటప్పుడు అక్కడ పక్కన టిఫిన్ క్యారియర్లు పెడితే అది దాటి ముందుకు పోవాలంటే, నువ్వు ఇక్కడికి వస్తున్నావు, మా యొక్క టిఫిన్ క్యారియర్లన్నీ కలుషితం అయిపోతాయని అందరూ అడ్డం పడే పరిస్థితి వచ్చింది. ఆ నుంచి అవమానించారు, మాట్లాడలేకుండా చేశారు. ఇలాంటి సంఘటనలు, చాలా సంఘటనలు ఆయన జీవితంలో జరిగాయి. అందుకనే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అంబేద్కర్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఒక శక్తి. శాశ్వతంగా పేదవారి గుండెల్లో నిలబడే వ్యక్తి, వెలుగు తీసుకొచ్చే వ్యక్తి అంబేద్కర్ గారు. అందుకే మనం అందరం కూడా జై భీమ్ అని నినదిస్తున్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈ స్ఫూర్తి శాశ్వతంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఏప్రిల్ నెల ఒక పవిత్రమైన నెల. ఈ నెలలో ఒక మహనీయుడు అంబేద్కర్ గారు పుట్టారు. అదేవిధంగా దళితుల కోసం పనిచేసిన జగజ్జీవన్ రామ్ గారు పుట్టారు. అదేవిధంగా వెనుకబడిన వర్గాల కోసం రాజీ లేని పోరాటం చేసినటువంటి పూలే గారు పుట్టారు. అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా ముగ్గురిని ఆదర్శంగా తీసుకున్నారు. మొదటి వ్యక్తి పూలే గారు, రెండో వ్యక్తి కబీర్ గారు, మూడో వ్యక్తి గౌతమ బుద్ధుడు. ఈ ముగ్గురిని ఆదర్శంగా తీసుకుని ఆ మహనీయుడు ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే మన రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారి గురించి ఎవ్వరూ మర్చిపోలేం. దళితులకు కానీ పేదవాళ్ళకు కానీ వీళ్ళు యాచకులు కాదు, రాజ్యాంగబద్ధంగా వీళ్ళకి న్యాయం జరగాలి, మామూలు వ్యక్తుల కంటే కూడా వీళ్ళని మిన్నగా చూడాలని మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ని మీరు చూస్తే సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి పేదవాళ్లకు తిండి పెట్టిన ఏకైక నాయకుడు, ₹2 కేజీ బియ్యం తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. వీళ్ళు ఉండవలసింది పేద ఇళ్లలో కాదు, పక్కా ఇళ్లుండాలి అని అంత మునుపు మీరు చూస్తే ఏ ఎండకు ఆ ఎండకు గుడిసె కింద వేడి, ఓసారి వర్షం పడితే వర్షం కూడా ఇంట్లోనే ఉండేది. అలాంటిది దేశంలో మొట్టమొదటిసారిగా శాశ్వత గృహ నిర్మాణానికి రూపకల్పన చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
వాళ్ళను కూడా ముందుకు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదే కాంగ్రెస్ పార్టీని చూస్తే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అడుగడుగునా అవమానం చేశారు. 1952లో లోకసభ ఎన్నికల్లో ముంబై నార్త్ నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టి ఓడించారు. చివరికి బాద్రా నుంచి ఉప ఎన్నికలు వస్తే అక్కడ కూడా ఆ మహనీయుడిని ఓడించే అంత మేధావిని ఓడించే పరిస్థితికి వచ్చారు. అందుకని అంబేద్కర్ గారు ఒక మాట చెప్పేవారు, ఎప్పుడు కూడా కాంగ్రెస్ లో చేరితే షెడ్యూల్ జాతులు ఎప్పుడు అధికారంలో పొందలేవని అంబేద్కర్ గారు 1948లో ఏప్రిల్ 25వ తారీఖున లక్నోలో చెప్పాడు. అంతేకాకుండా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని ఆయన ఆదరించలేదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్తూ ఒక మాట అన్నాడు, చేదైన పదార్థాన్ని మిఠాయిగా మార్చడం సాధ్యం కాదు, ఏ రుచిని ఎలాగైనా మార్చవచ్చు, కానీ విషం తేనెగా మారడం అసాధ్యమని అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పారంటే అది ఆయనకున్నటువంటి నిశ్చితమైన అభిప్రాయం కాంగ్రెస్. అలాంటివన్నీ కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క స్వాతంత్రం కోసం పోరాడాడు. 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ రెండింటికి వెళ్ళాడు. అదే మరి 1947లో ఆగస్టు 19వ తేదీన అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఎంపికయ్యాడు. ఆ సమయంలో మీరు ఒకసారి చూస్తే టిటి కృష్ణమాచారి గారు ఒక మాట చెప్పారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ రచనా సంఘంలో నియమించబడిన 7గురిలో ఒకరు రాజీనామా చేశారు, వేరొకరు రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు, ఇంకొకరు అమెరికాలో ఉండిపోయారు, మరొకరు మరణించారు, రచనా భారం మోయాల్సిన ఒకరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల రాజ్యాంగ నిర్మాణం రచనా భారం అనివార్యంగా అంబేద్కర్ మీద పడిందని టిటి కృష్ణమాచారి గారు చెప్పారంటే ఏ విధంగా ఆయన బాధ్యత తీసుకొని రాశారో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా కష్టపడ్డాడు, అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకున్నాడు, భావి తరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్నాడు, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆలోచించాడు. అందుకనే ఆయన రాసిన రాజ్యాంగం 65 సంవత్సరాల తర్వాత కూడా ఇది ఆమోదయోగ్యమైందంటే అది ఆయన చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సందర్భంలో ఈరోజు ఒక పవిత్రమైన రోజు. ఒక పక్క అంబేద్కర్ గారు పుట్టినరోజు, ఇంకో పక్క ఈరోజు చూస్తే గుడ్ ఫ్రైడే. యేసు ప్రభు తన జీవితాన్ని ఒక సిలువగా ఆయనే ఆహ్వానించిన రోజు ఇది. అంటే ఒక త్యాగం, ఒక భావి తరాలకు ఇంకొక వ్యక్తి ప్రపంచానికి త్యాగమయుడుగా యేసు ప్రభు అవతరిస్తే భారతదేశంలో రాజ్యాంగాన్ని రాసి భావి తరాలకు భగవంతుడుగా నిలిచిపోయిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు మనం ఇక్కడ చేయడం జరిగింది. ఇంకో పక్కన మీరు చూస్తే నేను ఈరోజు ఆలోచిస్తున్నాను, అన్ని గ్రామాల నుంచి పవిత్రమైన మట్టి, అన్ని గ్రామాల నుంచి పవిత్రమైన జలాల్ని అక్కడ పూజలు చేసి ఇక్కడ అంబేద్కర్ స్మృతివనానికి తీసుకొచ్చి ఇస్తే అది చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. ప్రతి ఒక్క వ్యక్తి ఈ పవిత్రమైన కార్యక్రమంలో భాగస్వాములు అవుతామని సంకల్పం చేసి గట్టిగా ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, అవసరమైతే ఒక అకౌంట్ కూడా పెడదాం. ఎవరేమన్నా డబ్బులు ఇవ్వాలన్నా ఇచ్చి ఆ డబ్బులు కూడా ఉపయోగించి గవర్నమెంట్ ఇచ్చే డబ్బులే కాకుండా శాశ్వతంగా వ్యవస్థ పటిష్టం చేసి ముందుకు పోదాం. ఇక్కడ కూడా మీరు ఒకసారి చూసినప్పుడు ఈ వనంలో ఒక పార్క్ వస్తుంది, కన్వెన్షన్ హాల్స్ వస్తాయి, బౌద్ధ ధ్యాన కేంద్రం. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఒక మేధావి మామూలుగా మేధావి కాడు,
దానికి నిరంతరమైన శ్రమ కావాలి, నిరంతరం పఠనం కావాలి, ప్రపంచాన్ని అధ్యయనం చేయాలి. అందుకే ఆయన ఇల్లే ఒక లైబ్రరీగా ప్రపంచం మొత్తం ఉండే పుస్తకాలు తీసుకొచ్చి మొత్తం అధ్యయనం చేసిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన లిటరేచర్ని, ఆయన స్ఫూర్తిని, ఆయన ఏ ఆలోచనలతో పనిచేశారో అవన్నీ కూడా ఇక్కడ గ్రంథాలయం పెట్టి అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే గడిచిన ఒక సంవత్సరంగా మనం చాలా కార్యక్రమాలు చేశాం. అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకుపోవడానికి, ఆయన ఐడియాస్ని కానీ, ఆయన జీవిత విధానాన్ని కానీ ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఎస్సీలు రాయమన్నాం, క్విజ్ కాంపిటీషన్ పెట్టాం, అదే మాదిరిగా మాటల పోటీలు పెట్టాం, ఇంకో పక్క చూస్తే స్పోర్ట్స్ ఈవెంట్లు పెట్టాం. అదే మరిగా అంబేద్కర్ ఐడియాలజీ పైన ఒక రన్ కూడా కండక్ట్ చేశాం. యాంటీ డిస్క్రిమినేషన్, అంటరానితనం పైన ఒక వీక్ కూడా కండక్ట్ చేశాం. నేను ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అంటరానితనం పైన, వివక్షత పైన ఇది పూర్తిగా మాపాలని జస్టిస్ పొన్నయ్యని ఒక కమిషన్ వేసి ఆ రికమెండేషన్లు అమలు చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా కాన్స్టిట్యూట్ చేశాం. ఎక్కడా ఏ దళితుడికి అన్యాయం జరగడానికి వీలు లేదు, వివక్షత చూపడానికి వీలు లేదు, అవమానం చేయడానికి కూడా వీలు లేదు. అందుకే మనం ఆ రోజు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే మరి ఎడ్యుకేషన్లో డిజిటల్ క్లాస్ రూములు కానీ, అదే మరిగా వైఫై కనెక్టివిటీ కానీ ఇలాంటివి కూడా మనం పెద్ద ఎత్తున స్కూల్స్లో కూచిపూడి కానీ ఇవన్నీ ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు మీరు చూస్తే అన్ని దళిత వాడల్లో సిమెంట్ రోడ్లు వేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం, దీనికి కూడా శ్రీకారం చుట్టాం. స్కిల్ డెవలప్మెంట్కి 1,00,000 మంది దళితులకు స్కిల్ డెవలప్మెంట్ చేసి చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చేట్టుగా ఒక్క పైసా మీరు ఖర్చు పెట్టకుండా ప్రభుత్వమే ఖర్చు పెట్టి పూర్తిగా మిమ్మల్ని ఆదుకునేందుకు ఒక కార్యక్రమం తయారు చేశాం. ఇంకొక పక్క మీ ఆర్థికంగా కూడా పైకి తేవడం కోసం ఆలోచిస్తున్నాం. నిన్న మొన్న మీరు చూస్తే కోలాటం, కూచిపూడి ఈ రెండు కూడా గిన్నీస్ రికార్డులు కూడా ఎక్కాయి. మన సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మాండమైన కోలాటం చేసి గిన్నీస్ రికార్డు సాధించారు. ఇంకొక పక్క కూచిపూడి ఇంతవరకు ఎక్కడా జరగనటువంటి కూచిపూడి వేసి దాన్ని కూడా గిన్నీస్ రికార్డు తీసుకొచ్చారు. 6 మంది ఎస్సీలని, 7 మంది ఎస్టీలని మౌంట్ ఎవరెస్ట్ కూడా పంపించడానికి శ్రీకారం చుట్టాం. మీకు కావాల్సింది ఆత్మవిశ్వాసం కావాలి. ఒకసారి ఆత్మవిశ్వాసం ఉంటే మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత, మీకు చేయూతనిచ్చే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ప్రతి ఒక్క కుటుంబానికి ఒక కుటుంబ పెద్దగా నేను అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకనే ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ఇంకా స్ఫూర్తిదాయకంగా ఉండడానికి ఒక ఎంపీ థియేటర్ కానీ, మెమోరియల్ గార్డెన్ కానీ, బస్ పార్కింగ్ కానీ, బహిరంగ ప్రదర్శనశాల కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాం. మనకు ముఖ్యమైన రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి ప్రభుత్వ భవనాల సముదాయానికి అభిముఖంగా ఇది ఉంటుంది. చాలా సెంట్రల్ ప్లేస్లో పెడుతున్నాం. ఎవరైనా అమరావతికి వస్తే అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని మళ్లీ వెళ్ళాలి. భవిష్యత్తులో ఇది ఒక విజ్ఞాన కేంద్రంగా తయారు కావాలి, ఒక విహారయాత్రగా తయారు కావాలి, భావితరాలకు స్ఫూర్తిగా మిగలాలి. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరకు వచ్చి ఒకసారి ఫోటో తీసుకుని ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పం సాధించే శక్తి అంబేద్కర్ గారు వారికి ఇస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా బౌద్ధ ధ్యాన మందిరానికి 1500 చదరపు మీటర్ల వైశాల్యంలో నిర్మిస్తున్నాం.
500 మంది ఒకేసారి ధ్యానం చేసే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మెమోరియల్ హాల్ కోసం 1500 చదరపు మీటర్ల స్థలాన్ని రిజర్వ్ చేశాం. ఇలాంటివన్నీ చేసి ఆయన జీవితాన్ని ఎప్పటికప్పుడు ప్రజలు తెలియజేయడానికి లేజర్ అండ్ సౌండ్ షో కానీ, మ్యూజికల్ ఫౌంటైన్ కానీ ఇలాంటివన్నీ కూడా పెడుతున్నాం. వీటన్నిటి వల్ల మీరు ఒకసారి చూస్తే చాలా వరకు ఆయన జ్ఞాపకాలు గుర్తొస్తాయి, ఆయన చేసిన కృషి మనకు గుర్తొస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఇంకొక పక్క ఈ రోజే మీరు చూస్తే 125 మందికి ఇన్నోవా ఒక్కొక్క కారుని 20 లక్షల రూపాయలు చేసే కారు ఈరోజు పేద పిల్లలకి ఇచ్చి మీరు దీనివల్ల ఆదాయం పొందమని ఈరోజు మనందరం కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా పేదవాళ్ళుంటే 15 లక్షల రూపాయలు వరకు భూమి కూడా కొని వాళ్ళకి ఇస్తున్నాం. అయితే ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఒక మాట చెప్పాడు, రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసే వాళ్ళు చెడ్డవాళ్ళైతే అది కూడా చెడ్డదైపోవడం ఖాయం. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు చేసే వాళ్ళు మంచివాళ్ళైతే అది కూడా మంచిదవడం అది అంతే ఖాయం. అంటే ఈరోజు మన చేతుల్లో ఒక పవిత్రమైన రాజ్యాంగం ఉంది. ఎప్పటికీ ఇది ఆదర్శం. దీన్ని అమలు చేసే వ్యక్తులు సరైన వ్యక్తులైతే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అందుకే ఈరోజు నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా, పనులు చేయడం ఒక ఎత్తు అయితే నా జీవితంలో ఏ దళితుడు కూడా పేదవాడుగా ఉండడానికి వీలు లేదు. పేదరికాన్ని నుంచి పూర్తిగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అందుకే మళ్ళీ ఒకసారి షెడ్యూల్ కులాల కోసం ముందడుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. గిరిజనుల కోసం చేయూత కార్యక్రమాన్ని మళ్లీ పునరుద్ధరిస్తాం. ఈ 2 కార్యక్రమాల్లో ఏమేం చేయాలనో అనేక కార్యక్రమాలు చేసి ప్రజల్లో ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు చేస్తాను. అందుకే ఈరోజు మీరు చూస్తే మీరు చూసినప్పుడు 3 సంవత్సరాల్లో 39,055 కోట్ల రూపాయలు మనం బడ్జెట్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది, సప్లాన్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది. మొదటి 3 సంవత్సరాలు 25,680 కోట్లు పెట్టాం. ఈ సంవత్సరం ఎస్సీల కోసం ఎస్టీల కోసం 13,375 కోట్లు పెట్టాం. మొత్తం కలిసి 39,055 కోట్లు పెట్టిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు మునుపంతా కూడా డబ్బులు పెట్టేవాళ్ళు, ఎక్కడికక్కడ అవినీతి, పేదవాళ్ళకు వచ్చేది కాదు, అర్హులకు అందేది కాదు. అందుకే నేను ఆలోచిస్తున్నా, ఏదైతే నేను పెట్టిన కార్యక్రమాలు లాస్ట్ మైల్లో ఉండే మారుమూల గ్రామంలో ఉండే వ్యక్తులకి, అర్హులైన వ్యక్తులకి, నిరుపేదలకి అందించే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు నేను కుటుంబ వికాసం కింద 15 పాయింట్లు తీసుకొచ్చాను. అందులో మొట్టమొదటిది ఆహార భద్రత. అందరికీ కార్డులున్నాయి. 5 కేజీల బియ్యం, ఒకప్పుడు 4 కేజీలు, 20 కేజీల ఆంచ, ఇప్పుడు 25 కాదు 6 మంది ఉంటే 30 కేజీలు ఇస్తున్నాం. గిరిజనుల కోసం కందిపప్పు ఏజెన్సీ ఏరియాలు ఇస్తున్నాం. గిరిజనుల కోసం గిరి ముద్దలు పిల్లలకు కూడా ఇస్తున్నాం. పండగలు వచ్చినప్పుడు మీరు ఒకసారి ఆలోచిస్తే అనేక విషయాల్లో మనం కానుకలు కూడా ఇస్తున్నాం. ఈ విషయంలో మీరు చూసినప్పుడు ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే సోషల్ సెక్యూరిటీ కింద పెన్షన్లు ఇస్తున్నాం. 1000 రూపాయలు వికలాంగులకి పింఛన్లు ఇస్తున్నాం. అదే మరి ఇంకొక పక్క ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారు 1000 రూపాయలు ఇచ్చి వికలాంగులకు 500 రూపాయలు ఇస్తున్నాం. ఇది కాకుండా మీరు చూస్తే
విద్యా భద్రత కింద పెద్ద ఎత్తున మనం ఆర్థిక సహాయం చేస్తున్నాం. మామూలుగా కాదు, చరిత్రలో నేను ఒకటే ఆలోచిస్తున్నాను. పేద పిల్లల కంటే అందరికీ పౌష్టికాహారం పెట్టి నాణ్యమైన విద్య ఇప్పించే బాధ్యత, ఉద్యోగాలు వచ్చే వరకు వాళ్లకు చేయూతనిచ్చే బాధ్యత కుటుంబ సభ్యుడిగా నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం 7 లక్షల మంది స్టూడెంట్స్కి 1731 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అదే మాదిరిగా ఎవరైనా తెలివైన పిల్లలు అంబేద్కర్ గారు విదేశాలకు చదువుకున్నారు. ఆ రోజు ఒకటే ఆకాంక్షించారు, నా మాదిరిగా అందరూ కూడా విదేశాలకు పోయి అవసరమైన తెలివితేటలు పెంచుకోవాలని ఆ మహనీయుడు ఆలోచించారు. అందుకని ఈరోజు నేను ఆలోచించింది 10 లక్షల రూపాయల వరకు ఉచితంగా ఏ షెడ్యూల్ కులానికి కానీ షెడ్యూల్ తెగలకు సంబంధించిన వ్యక్తి విదేశాలకు పోయి చదువుకునే విధంగా ఏర్పాటు చేశాం. అవసరమైతే ఇంకొక 10 లక్షల రూపాయలు అదనంగా ఇవ్వడానికి కూడా వడ్డీ లేని రుణం ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకో పక్క ఎన్టీఆర్ విద్యోన్నతి కింద ఎవరైనా ఐఏఎస్ కానీ ఐపీఎస్ చేయాలంటే 1,15,000 రూపాయలు ఇస్తున్నాం. అన్ని పరీక్షలకు, పోటీ పరీక్షలకు ఎక్కడికి పోవాలన్నా వాళ్ళందరికీ కూడా డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇస్తున్నాం, నైపుణ్యాన్ని నేర్పిస్తున్నాం. ఇంకో పక్కన మీరు చూస్తే 1,00,000 మంది స్టూడెంట్స్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తున్నాం. విదేశాలకు పంపే ఇంకో పక్కన హాస్టల్స్ లో 95,000 మంది చదివిస్తున్నాం. బెస్ట్ అవైలబుల్ కార్పొరేట్ స్కూల్స్ ఉంటే కార్పొరేట్ స్కూల్స్ లో కూడా చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు కరెంటు విషయంలో 29 లక్షల బల్బులు ఎల్ఈడి బల్బులు ఇచ్చి కరెంటు వాడకాన్ని తగ్గిస్తూ వాళ్ళకి సహాయం చేశాం. మామూలు బల్బుకి ఎక్కువ కరెంట్ అవుతుంది, అలాంటిది ఎల్ఈడి బల్బు అయితే 60% కరెంటు సరిపోతుంది. అలాంటి బల్బులు ఇచ్చి కరెంటు పొదుపు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది కాకుండా జగ్జీవన్ రామ్ జ్యోతి అనే ఒక పేరు పెట్టి 75 యూనిట్ల వరకు ఉచితంగా ఎస్సీలకు ఎస్టీలకు కరెంట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఎవరైనా ఎక్కడన్నా యాక్సిడెంట్ అయి చనిపోతే 5 లక్షల రూపాయలు, పూర్తిగా వికలాంగులైతే 5 లక్షల రూపాయలు, పాక్షికంగా వికలాంగులైతే 3,25,000, ఎవరైనా సహజ మరణం అయితే 30,000 రూపాయలు ఇస్తున్నాం.